హలో గైస్, నేను మీ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్ టెక్ టాక్స్. ఇది ఎపిసోడ్ 4 ఆఫ్ C++ సిరీస్. అసలు ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఏమేమి మాట్లాడుకున్నామంటే అవుట్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ బయటికి ఎలా ఇవ్వాలి, కామెంట్స్ అంటే ఏంటి, అసలు వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి, నెక్స్ట్ అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎలా వాడుకోవచ్చు, వేరియబుల్స్కి నేమ్ ఇవ్వడానికి ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్లో ఉన్న రూల్స్ కానీ, అదేవిధంగా మనకి డేటా టైప్స్, ఇంపార్టెంట్ అయిన డేటా టైప్స్ మొత్తం గురించి మనమైతే మాట్లాడుకున్నాం. ఈ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఐకార్డ్స్లో ఉన్న ప్లేలిస్ట్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ అన్నిటిని చూసేయండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్లో ఎలాంటి రకాలు ఉన్నాయి అవి మొత్తం, నెక్స్ట్ మ్యాథ్ అనే లైబ్రరీ గురించి బేసిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బూలియన్స్తో ఈ వీడియో ఎండ్ చేస్తాం. అసలు ఇప్పుడు ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చాలామంది తెలుసు కదా, ఎడిషన్ చేస్తారు, లైక్ 3 + 5 చేయండి. ఈ 5 అంటే ఏంటి, ఇది ఒక సింబల్, లెస్ అనే సింబల్, కానీ దీన్ని ఏమంటాం, ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఏం లేదు, ఒక 2 వేరియబుల్స్ కానీ 2 వాల్యూస్ మధ్యలో జరిగే ఆపరేషన్కి అవసరమయ్యేదే ఆపరేటర్. ఇప్పుడు 3 - 5 చేశారు, ఇక్కడ మైనస్ అనేది ఒక ఆపరేటర్, ఇక్కడ జరిగే ఆపరేషన్ ఏంటి, సబ్స్ట్రాక్ట్. అలాగే 3 × 5 చేస్తున్నారు, ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ సింబల్ ఒక ఆపరేటర్, కానీ ఇక్కడ జరిగేది మల్టిప్లికేషన్. అలా ఇవన్నిటిని ఆపరేటర్స్ అంటాం. ఆపరేటర్స్ అనేవి 3 రకాలు, బైనరీ, యూనరీ, టెర్నరీ. యూనరీ అంటే ఏం లేదు, సింగిల్ వాల్యూ, అంటే ఇప్పుడు 3 ఉంది, ఓన్లీ దీని మీద ప్రయోగిస్తే యూనరీ. 3, 5 ఉంది, ఇక్కడ బైనరీ అంటే 2 వాల్యూస్ తీసుకున్నాం. అయితే బైనరీలో ఏమేమి ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇవన్నీ మనకు ఆపరేటర్స్లో బైనరీ ఆపరేటర్స్. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. నెక్స్ట్ ఇప్పుడు ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏమి లేదు, మీరు ఇప్పటి వరకు చూస్తూ వచ్చింది, ఎడిషన్ కోసం ప్లస్ అయినా, సబ్ట్రాక్షన్ కోసం మైనస్ అయినా, మల్టిప్లికేషన్ కోసం ఈ మల్టిప్లికేషన్ సింబల్ అయినా, లేదు డివిజన్ కోసం డివిజన్ సింబల్ అయినా, లేదు మీకు కొత్తగా తెలిసేది ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ అనేదాన్ని మాడ్యులో అంటాం, దీని పర్సంటేజ్ అనకూడదు, దీన్ని మాడ్యులో అంటాం. ఈ మాడ్యులో ఎందుకు వాడతారో చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ తెలుసు కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఈ మాడ్యులో అంటే ఏంది, ఇప్పుడు 5 - 2 అన్నాను, 5 - 2కి అవుట్పుట్ ఏమొచ్చిందంటే రిమైండర్. ఎప్పుడు 5ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అయితే వచ్చిందో అదే దీనికి ఆన్సర్. ఇప్పుడు 2 × 4 పోగానే 1 ఉండేది రిమైండర్. సో 5 - 2 మీరు ఎప్పుడైతే చేస్తారో దానికి అవుట్పుట్ వచ్చేది 1. అంటే మాడ్యులో అంటే ఏంటి, రిమైండర్ని కనుక్కోవడానికి వాడేదే మాడ్యులో. అది ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, రిలేషనల్ ఆపరేటర్ అంటే ఒక 2 వాల్యూస్కి రిలేషన్ చూస్తూ అది ఎలాంటి రిలేషన్ ఉంది అనేది కనిపెట్టేదే రిలేషనల్ ఆపరేటర్. ఇప్పుడు 3 < 5 కరెక్టే కదా, 3 అనేది < 5, 5 అన్నప్పుడు <3. ఇప్పుడు ఇది రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనకు ఉండేది లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, తర్వాత ఇది ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు. ఈ రెండింటి గురించి మీకు చెబుతాను. ఫస్ట్ లెస్ దాన్, మీ అందరికీ తెలుసు, ఏదైనా తక్కువ వాల్యూ ముందుండి పెద్ద వాల్యూ అనుకుంటే ఇట్స్ కరెక్ట్. నెక్స్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నవే. మీకు తెలియాల్సింది ఇప్పుడు ఏంటంటే ఈ 2. ఫస్ట్ ఈక్వల్ టు అంటే ఏం లేదు, ఇది మనం మామూలుగా ఈక్వల్ అనేది ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ అంటే ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ డబల్ ఈక్వల్ టు కనుక మీరు పెడితే 2 వాల్యూస్ మధ్య, ఇప్పుడు x ఉంది, y ఉంది, x డబల్ ఈక్వల్ టు y పెడితే x, y ఒకటా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే x, y ఒకటా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఒకటైతే ట్రూ అని అవుట్పుట్ ఇస్తుంది, లేదు అంటే ఫాల్స్. ఇప్పుడు ఇదేంటి మరి, ఎక్స్క్లమేటరీ పెట్టి ఈక్వల్ టు పెట్టామంటే ఎస్, ఇది ఎక్స్క్లమేటరీ పెట్టి ఈక్వల్ టు పెట్టింది ఏంటంటే ఇది నాట్ ఈక్వల్ టు అంటారు. అంటే ఈ 2 సమానం కాకపోతే, ఈ రెండింటిని చెక్ చేస్తుంది సేమ్ ఇట్లాగే, ఈ 2 సమానం కాకపోతే ట్రూ ఇస్తుంది, అయితే ఫాల్స్. ఈ 2 సమానమైన అంటే XY ఈక్వల్ అయిపోతే ఫాల్స్ అనేది ఇస్తుంది.
XY ఈక్వల్ కాకపోతే ట్రూ ఇస్తుంది. సో ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్ రెండు వాల్యూస్కి లేదా రెండు వేరియబుల్స్కి మధ్యలో రిలేషన్ చూడటానికి వాడేవే రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు దాకా ఏం చేశారంటే ఒక వాల్యూస్ మధ్య చూశారు. లాజికల్ ఆపరేటర్ అంటే ఏం లేదు, ఇప్పుడు రెండు సెంటెన్స్లు అనుకోండి. జస్ట్ ఇప్పుడు 3 > 5 ఇది ఒక సెంటెన్స్ అనుకోండి, 5 < 3 ఇది ఒక సెంటెన్స్ అనుకోండి. ఈ మధ్యలో ఒక ఆపరేటర్ పెట్టి ఈ మొత్తాన్ని కలిపి ఒకే అవుట్పుట్గా అంటే ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ ఇవ్వాలి అని చెప్పి వాడేదే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అంటే రెండు లాజిక్స్ మధ్యలో ఉండేది. ఇది ఒక లాజిక్, ఇది ఒక లాజిక్. ఇక్కడ ఈ రెండు లాజిక్స్ మధ్య 3 > 5 అనేది ఏంటి? ఫాల్స్. 5 < 3 అనేది ఫాల్స్. ఇక్కడ మనకి లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అంటే అండ్, ఆర్, నాట్. అండ్, ఆర్, నాట్. ఇది వచ్చేటప్పటికి అండ్ యాంపర్సెంట్ సింబల్స్, ఇది ఆర్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే నాట్ అంటాం. ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ లాజికల్ అండ్. లాజికల్ అండ్. లాజికల్ అండ్ అంటే సింబల్ ఏంటి? ఇది డబల్ యాంపర్సెంట్. డబల్ యాంపర్సెంట్ సింబల్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి ట్రూత్ టేబుల్స్ తెలుసు కదా. ట్రూ, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. ఇప్పుడు మనకి కనుక రెండు ట్రూ ఉంటే మాత్రమే ట్రూ ఇస్తుంది లాజికల్ అండ్. అండ్ అంటే ఏంటి? రెండు ఖచ్చితంగా ఉండాలి. లేదు ఒక్క ఫాల్స్ కనిపించినా కానీ దాని అవుట్పుట్ ఫాల్సే. ఇది అండ్ అంటే ఖచ్చితంగా రెండు ట్రూ అయి ఉండాలి. రెండు ట్రూ అయితేనే ట్రూ ఇచ్చింది. లేదు ఏ ఒక్క చోట ఫాల్స్ కనిపెట్టినా కానీ ఖచ్చితంగా ఫాల్సే. నెక్స్ట్ మనకి లాజికల్ ఆర్ అంటే ఏంటి? లాజికల్ ఆర్ దీని సింబల్ ఇది. లాజికల్ ఆర్ ఎందుకు వాడతామంటే అక్కడ కూడా ట్రూత్ టేబుల్ వేసుకుందాం. ఫస్ట్ ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. ఇక్కడ లాజికల్ ఆర్ అంటే ఏదో ఒకటి, అసలు ఎక్కడో ఒక చోట ట్రూ కనిపిస్తే చాలు. ఎక్కడో ఒక చోట ట్రూ కనిపిస్తుందంటే దాని అవుట్పుట్ వచ్చేటప్పటికి ట్రూ. నాకు అసలు ఎక్కడ ట్రూ కనిపించలేదు అంటే దాని అవుట్పుట్ ఫాల్స్. ఎక్కడైనా ఆర్ అంటే ఎక్కడో ఒక చోట, ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా పర్లా, ట్రూ అయితే మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ అనే అవుట్పుట్ని ఇస్తుంది. ఇది లాజికల్ ఆర్ కండిషన్. నెక్స్ట్ మనకి లాజికల్ నాట్ అంటే ఏంటి? మన లాజికల్ నాట్ చెప్పావు కదా, అదేంటంటే ఎక్స్క్లమేటరీ సింబల్. ఇదేం లేదు, ఇప్పుడు మీరు ట్రూ కండిషన్ ఇచ్చి నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ చేసేస్తుంది, నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ట్రూ చేస్తుంది. ఒక లాజిక్కి దాన్ని ఆపోజిట్గా మార్చడానికి వాడేదే లాజికల్ నాట్. అర్థమైంది కదా? ఈ లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ ఏంటి? అండ్, ఆర్, నాట్. సింబల్స్ వచ్చేటప్పటికి డబల్ యాంపర్సెంట్ ఇది. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఇప్పుడు అర్థమైంది కదా? నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు. ఇప్పటివరకు మీరేం చేశారు? 3, 5 ఏంటి? ఇంటీజర్స్ అంటాం వీటిని, లేదా ఫ్లోటింగ్ వాల్యూలు చేసిన అవన్నీ. బిట్ వైజ్ ఆపరేటర్ అంటే బిట్స్ లాగా విడదీసి, ఇప్పుడు మీకు 10 ఉంది, 10ని బిట్స్లో కన్వర్ట్ చేస్తానికి ఏం చేస్తామంటే 10 ఉంది కదా, దీన్ని 2తో డివైడ్ చేయండి. రిమైండర్ ఏమొచ్చింది? 0. మళ్ళీ 2తో చేయండి, 2 2 4, రిమైండర్ ఎంత? 1. 2తో చేయండి, 2 1 2, రిమైండర్ 0. మళ్ళీ 2తో చేయండి, 2 0 0 అంటే రిమైండర్ 1. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇక్కడ రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే 10ని మనం బిట్స్లో ఎలా రాయొచ్చు? 1 0 1 0. దీని వాల్యూ ఏంటంటే 1 2 4 8. 1 × 8 ఎంత? 8 ప్లస్ 0 × 4 0 ప్లస్ 1 × 2 2 ప్లస్ 0 × 1 0. సో 8 + 2 ఎంత? 10. ఇలా ఈ 10ని బిట్స్లో కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఆపరేటర్స్ కనుక మనం ఇస్తే దాన్ని బిట్ వైజ్ ఆపరేటర్ అంటాం. అసలు ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ అండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. అండ్ సింబల్ ఏంటి? జస్ట్ ఒక యాంపర్సెంట్ ఇలా ఒకటి పెడితే ఇది. నాట్కి సేమ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఎక్స్ఆర్ సింబల్ ఇది. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఏంటి? 2 < సింబల్. రైట్ షిఫ్ట్ 2 < సింబల్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేం చేస్తుందని చూద్దాం. ఇప్పుడు అండ్ అంటే ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే. ఇప్పుడు బిట్స్లో ఏం చేస్తుందంటే 1 1 వస్తే 1 ఇస్తుంది. లేదు 1 0 వచ్చినా, 0 1 వచ్చినా, 0 0 వచ్చినా ఇది ప్రొడ్యూస్ చేసేది 0. ఇదేందుకు? అండ్కి.
ఆర్కి ఏంది లాజిక్ 1 1 వస్తే 1ఏ 1 0 వచ్చినా 0 1 వచ్చినా ఏది వచ్చినా కానీ దీని అవుట్పుట్ వచ్చేటప్పటికి 1 దీని అవుట్పుట్ ఏమైద్ది 1 అయింది. నెక్స్ట్ 0 0 వస్తే మాత్రమే దీని అవుట్పుట్ 0. ఇప్పుడు నాట్కి ఆల్రెడీ తెలుసుగా 0 వచ్చిందంటే అది 1 అయిపోతుంది, 1 వస్తే అది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలియాల్సింది ఎక్స్ఆర్ అంటే సింపుల్, జస్ట్ 1 1 వచ్చినా లేదా 0 0 వచ్చినా 0 అయిపోద్ది. అంటే రెండు సేమ్గా ఉంటే 0, రెండు డిఫరెంట్గా ఉంటే దాని అవుట్పుట్ 1. ఇది ఎక్స్ఆర్కి. ఓకే, ఇప్పుడైతే మనం లెఫ్ట్ షిఫ్ట్ గురించి రైట్ షిఫ్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్స్ ఇవి అనేవి ఎలా వర్క్ అవుతాయో మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం లెఫ్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. లెఫ్ట్ షిఫ్ట్ ఇందా నుంచి మాట్లాడుకున్న నెంబరే తీసుకుందాం. లెటస్ టేక్ 10 అని ఎలా రాయొచ్చు అనుకున్నాం? 1 0 1 0 ఎలా రాయాలో ముందు చెప్పాను కదా. ఇప్పుడు 1 0 1 0 ఇప్పుడు ఏమనుకుంటాం? దీన్ని 2 బిట్స్ షిఫ్ట్ చేయాలనుకుందాం. లెఫ్ట్ షిఫ్ట్కి ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ముందు 0 0 ముందు 0 పెడితే వాల్యూ ఉండదు కదా, అందుకని ముందు 2 0లు పెట్టుకోండి. ఇప్పుడు మీరేం చేయొద్దు, జస్ట్ ఈ 0ని ఇక్కడ 1 వీటిని 2 బిట్స్ షిఫ్ట్ చేసేయండి. 0 అంటే 1, ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ 2 బిట్స్ ఉన్నాయి ఇక్కడ 0 0. ఇప్పుడేమో మనకు వాల్యూ ఎంత అయింది? 1 0 1 0 0 0. మామూలుగా ఇటు వాల్యూస్ ఎంత? 1 2 2 స్క్వేర్ 4 4 2 8 16 32. సో ఇప్పుడు దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేసేది ఎంత? 32 ప్లస్ 8 దగ్గర 1 ఉంది కాబట్టి 8 ప్లస్ ఇంకంతా 0ని, అంటే ఇప్పుడు ఎంత అయింది? వాల్యూ 40 అయింది. 10ని 2తో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 40 అయింది. ఇది మీరు లెఫ్ట్ షిఫ్ట్ చేయకుండా కూడా కనుక్కోవచ్చా అంటే ఎస్ కనుక్కోవచ్చు. 10 ఇంటూ 2 పవర్ ఎన్ని బిట్స్ చేయాలి? 2తో చేయాలి, 2 స్క్వేర్ కాబట్టి 10 ఇంటూ 4 ఈక్వల్ టు 40. అంటే మీకేం అర్థమవుతుంది? లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఎక్స్ని లెఫ్ట్ షిఫ్ట్ చేయాలన్నప్పుడు n టైమ్స్ ఎక్స్ ఇంటూ 2 పవర్ n అయింది. జస్ట్ 2 పైన n పెట్టేసాను, 2 పవర్ n చేసేసి ఎక్స్కి మల్టిప్లై చేసాను. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ అన్నాం. ఇప్పుడు రైట్ షిఫ్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలిగా. సో రైట్ షిఫ్ట్ అంటే ఏంటి? రైట్ షిఫ్ట్ అంటే సేమ్ 10 అని తీసుకుందాం. 10 అంటే ఏంది? 1 0 1 0. ఇప్పుడు మనం 10ని ఒక షిఫ్ట్ ఒక బిట్ రైట్ షిఫ్ట్ చేద్దాం. ఒక బిట్ రైట్ షిఫ్ట్ చేయాలన్నప్పుడు ఏం చేసాం? ఫస్ట్ ముందు ఒక 0ని పెట్టుకోండి. చెప్పాను కదా ఎన్ని బిట్లు కావాలంటే ఫస్ట్ 0ని పెట్టుకోండి. ఇప్పుడు 0 1 0 1 0 మన దగ్గర ఉన్న వాల్యూ. సో ఇప్పుడు 0 1 0 1 ఇదైతే మన వాల్యూ. ఇప్పుడు 0 1 0 1 కదా. ఇప్పుడు ఇది చూసుకోండి, వాల్యూ ఎంత అయింది? 1 2 4 8. వాల్యూ చూసుకోండి, 4 ప్లస్ 1 అంటే ఎంత? 5. ఇప్పుడు రైట్ షిఫ్ట్ మనం బిట్స్గా కన్వర్ట్ చేయకుండా కూడా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఏం లేదు, మీకు ఇక్కడ ఏం నెంబర్ ఉంది? 10 డివైడెడ్ బై 2 పవర్ ఇక్కడ ఎంత? 1 ఉంది కాబట్టి 2 పవర్ 1 అంటే 10/2. దాని వాల్యూ ఎంత? 5. చూసారా? అంటే ఇప్పుడు మీ దగ్గర ఎక్స్ అనే వాల్యూ ఉంది, దాన్ని రైట్ షిఫ్ట్ చేయాలి. ఎన్ని బిట్స్? n బిట్స్ అన్నప్పుడు మీరు ఎక్స్ని 2 పవర్ nతో డివైడ్ చేసేయాలి. అంతే, సింపుల్. రైట్ షిఫ్ట్ కనుక్కున్నాం. సో అర్థమైంది కదా. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ అంటే ఏంటి? పేర్లను తెలిసిపోతుంది కదా. అసైన్ అంటే ఏదైనా పనిని అప్పచెప్పడం, అంటే ఇప్పుడు వేరియబుల్కి వాల్యూని అప్పచెప్పడం లాంటిది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 అంటాం, అంటే ఎక్స్లోకి ఎక్స్ అనే వేరియబుల్లో 5ని స్టోర్ అవ్వమని. ఇది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇందాక చెప్పాను కదా, డబల్ ఈక్వల్ టు ఉంటే ఈక్వాలిటీ కండిషన్ చెక్ చేస్తున్నట్టు, ఒక ఈక్వల్ టు ఉంటే అది అసైన్మెంట్ ఆపరేటర్. సో అర్థమైంది కదా. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ మనకి కనిపించేది ఈక్వల్ టు, నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, మాడ్యులో ఈక్వల్ టు. ఇప్పుడు ఇదేం లేదు, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇప్పుడు మీరు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని రాయాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్లస్ని ఇక్కడికి తీసుకురండి, ఎక్స్ని కొట్టేసేయండి, అప్పుడు ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 5. దీని అర్థం ఇదే, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని. దీని బదులు మీరు ఇది రాస్తున్నారు. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్లో మీకున్న అది అంటే అంత పెద్దగా రాయకుండా మీరు చిన్నగా రాసేయచ్చు.
ఇప్పుడు x ఈక్వల్ టు x మైనస్ 10. ఈ మైనస్ని ఈక్వల్ టు యువతలదేయండి, x మైనస్ ఈక్వల్ టు 10. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? జస్ట్ మనం వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేస్తానికి, వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేస్తానికి వాడేదే అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అనేవి చాలా ఈజీ. నేను యూనరీ ఆపరేటర్స్ని మనకున్నవి 2 పార్ట్స్. ఒకటి ఏంది? ప్రీఫిక్స్, ఇంకోటి పోస్ట్ ఫిక్స్. ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి? ప్రీఫిక్స్ అంటే ఏంది? ముందు వచ్చే ప్లస్ ప్లస్ ఎక్స్ అయినా మైనస్ మైనస్ ఎక్స్ అయినా. ఇక్కడ ఎక్స్ అనేది మనం వేరియబుల్ తీసుకుంటున్నాం. ఈ ప్లస్ ప్లస్ అనేవి కామన్. ఇప్పుడు లేదా ఎక్స్ ప్లస్ ప్లస్ కానివ్వండి, ఎక్స్ మైనస్ మైనస్. ఇప్పుడు ఏంది? మామూలుగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నారు. ఇది ఏం లేదు, ఎక్స్ ఉందా, ఎక్స్ ప్లస్ 1, దీని షార్ట్ ఫామే ప్లస్ ప్లస్ ఎక్స్. మైనస్ మైనస్ ఎక్స్ ఉంది, దీని వాల్యూ ఏంది? ఎక్స్ మైనస్ 1. కాకపోతే మీరేం చేయాలి? ఇప్పుడు ముందు కనిపిస్తుంది ఆ ప్లస్, ముందు కనిపిస్తే ఫస్ట్ మీరు ఆ వాల్యూని యాడ్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 అనుకున్నాం. నేను ఒక కండిషన్ తీసుకున్నా, ప్లస్ ప్లస్ ఎక్స్ సిఅవుట్ ఎక్స్ అని ప్రింట్ చేస్తాను నేను. ఇప్పుడు సిఅవుట్ ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ పెరిగిపోయింది ఇప్పుడు వాల్యూ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది 5 ఉంది, కానీ చేయడం వల్ల 6 అయిపోయింది. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి 6. అది ముందు జరిగితే ప్రీఫిక్స్ యూనరీ ఆపరేటర్, వెనకాల జరిగితే పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్. పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ ఎలా డిఫైన్ చేయాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనేది మీకు ఎగ్జాంపుల్స్లో నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్ అనేదాన్ని ఒకసారి తీసుకొస్తున్నాం. దాంట్లో మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మ్యాథ్ అనే లైబ్రరీ. మ్యాథ్ అనే లైబ్రరీని జస్ట్ మీకు సింపుల్గా చెప్పేస్తా. మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసే మినిమం అయినా, మ్యాక్సిమం అయినా, పవర్ అయినా, స్క్వేర్ రూట్ అయినా, వీటన్నిటిని డైరెక్ట్గా మనమైతే ఈ మ్యాథ్ని వాడుకోవచ్చు. ఎలా? హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ cmath అని చెప్పి మీరు హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ IOStream కింద అయితే రాసేయండి. ఆ తర్వాత మీరు వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్. వీటి మధ్యలో మినిమం కనుక్కోవాలంటే మినిమమ్ ఆఫ్ ఎక్స్ కామా వై, మ్యాక్సిమం కనుక్కోవాలంటే మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ కామా వై. లేదు ఇప్పుడు పవర్ని ఎలా వాడతారు? ఎక్స్ని స్క్వేర్ చేయాలనుకుంటున్నారు, పవర్ ఆఫ్ ఎక్స్ కామా 2, పవర్ ఆఫ్ ఎక్స్ కామా 3, ఇది ఇస్తే ఎక్స్ క్యూబ్ అయింది. ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. మీరు జస్ట్ ఏం లేదు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, ఇదేంటి? రూట్ ఆఫ్ ఎన్ వాల్యూని కనుక్కునేది. సో మ్యాథ్ లైబ్రరీ అనేది మన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని ఇంకా సింపుల్గా చేయడానికి వాడేదే మ్యాథ్ లైబ్రరీ. మ్యాథ్ లైబ్రరీ వాడాలంటే మీరు ఖచ్చితంగా ఇది ఫస్ట్ చెప్పాలి కంపైలర్కి, మేము cmath అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, నువ్వు మాకు ఎర్రర్ ఏమి ఇవ్వద్దు అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ మనకి బూలియన్స్. బూలియన్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? అయితే ట్రూ లేదా ఫాల్స్. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అంటే ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోండి. ట్రూ అంటే ఆల్వేస్ 1, ఫాల్స్ అంటే 0. ఇప్పుడు మీరు సిఅవుట్, ఇప్పుడు ఆపరేటర్స్ నేర్చుకున్నారు కదా, ఎక్స్ వద్దు, సిఅవుట్ 5 greater than 3 ఇలా బ్రాకెట్లు ఇచ్చేసి మీరైతే ఇచ్చేస్తారు. ఇప్పుడు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 5 greater than 3 కరెక్టే కదా. అప్పుడు ఇక్కడ ప్రింట్ అయ్యేది 1 అని చెప్పి మన అవుట్పుట్ స్క్రీన్లో కనిపిస్తుంది. దీనికోసమే నేను ఇప్పుడు తీసుకొచ్చింది. లేదు, సిఅవుట్ 5 less than 3 అని పెట్టి ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇది అనేది తప్పు. ఇది తప్పు కాబట్టి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది? 0 అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? నెక్స్ట్ మనం ఎల్స్ ఇఫ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పుడు ఈ బూలియన్స్ అనేవి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి. అయితే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్, వై ఆపరేటర్స్ ఆర్ నీడెడ్. అసలు ఆపరేటర్స్ ఎందుకు కావాలి? మీరు ఏ ఆపరేషన్ చేయాలన్నా, ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, లేదు డివిజన్ చేయాలన్నా, ఏ రెండింటికైనా కంపారిజన్ చేయాలన్నా, అసైన్మెంట్ చేయాలన్నా ఆపరేటర్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. సో ఆపరేటర్స్ అనేవి ఏదైనా ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడేవి. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి? మీకు టెర్నరీ ఆపరేటర్ గురించి నేను ఇఫ్ ఎల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పినా కానీ మీకు అర్థం కాదు. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ లాజికల్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి? బిట్వైజ్ ఆపరేటర్కి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు లాజికల్ ఆపరేటర్లో అండ్ ఉంది, బిట్వైజ్ ఆపరేటర్లో కూడా అండ్ ఉంది కదా. ఈ రెండు అండ్స్ సేమా అంటే కాదు.
లాజికల్ ఆపరేటర్ అనేవి రెండు లాజిక్స్ మధ్యలో రాస్తాను. అంటే ఆల్రెడీ ట్రూ ఆర్ ఫాల్స్ మధ్యలో ఏదైనా లాజిక్ని రాస్తే అప్పుడు మీరు టోటల్గా ఒక అవుట్పుట్ ఇస్తారు. కానీ బిట్వైజ్ ఆపరేటర్ అలా కాదు. ఒక ఇంటీజర్ని బిట్స్లో కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఆ రెండింటి మధ్యలో ఇప్పుడు 10 and 5 ఉంది అంటే 10ని 1010 రాసుకోవచ్చు, 5ని 0101 ఇలా కదా 5ని రాసేది. ఇప్పుడు ఈ రెండు 0 1 అయితే 0 1 0 0 0 0 10 and 5 అంటే మనకు ఆన్సర్ వచ్చింది 0. ఇలా బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఇది. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు అర్థమెటిక్లో ప్లస్ ఉంది, ఇందులో ప్లస్ ఈక్వల్ టు ఉంది కదా అంటే ఎస్, ఇక్కడ ప్లస్ వాడేది ఎడిషన్కి. కానీ మీరు ఇక్కడ అసైన్మెంట్స్కి అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అని రాస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అవుతుంది ఇది. అలా అసైన్మెంట్కి వాడే అసైన్మెంట్ ఆపరేటర్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మ్యాథ్ లైబ్రరీ? మ్యాథ్ లైబ్రరీ ఎందుకు ఉపయోగపడుద్ది? మనకి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ని సింపుల్ చేయడానికి ఉపయోగపడేది మ్యాథ్ లైబ్రరీ. అయితే నెక్స్ట్ వీడియో ఏం చేయబోతున్నామంటే మీ అందరి కోసం ఒక ప్రాక్టీస్ సెట్ని నేను తీసుకురాబోతున్నాను. ప్రాక్టీస్ సెట్టా అంటే ఇందులో ఏముంటాయి? ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం కదా, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, కామెంట్స్ అంటే ఏంటి, కామెంట్స్ ఎందుకు వాడతాం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలిగా. మరి వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము, డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఈరోజు ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తూ అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి ప్రోగ్రామింగ్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎసెంచర్ ఇలాంటి మంచి మంచి కంపెనీస్లోని క్వశ్చన్స్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ ప్రాక్టీస్ సెట్. ఈ ప్రాక్టీస్ సెట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ విల్ మీ హేమంత్ సైనింగ్ ఆఫ్.